ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి, స్టాట్స్ ఉంటాయి. సో కొన్ని ప్రూఫ్స్ తో సహా మాట్లాడేసుకుందాం. 1 by 1 క్లారిటీగా ఉంటుంది అనమాట. సో బాటమ్ లో ఉండే వాళ్ళలోనే ఎలిమినేషన్ జరుగుద్దా, లేకుంటే మధ్యలో ఉండే వాళ్ళు, అంటే టాప్ లో ఉండే వాళ్ళు సేవ్ అయిపోతారు, బాటమ్ లో ఉండే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, మధ్యలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఓకేనా? వాళ్ళ నుంచి ఏమైనా ఎలిమినేషన్ ఉంటుందా, ఉంటే ఎవరు, ఫ్యామిలీ వీక్ ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ జరుగుద్దా జరగదా అనేది మాట్లాడుకుందాం, ఓకేనా? సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేస్తుండండి. డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం, ఓకేనా? సో శివం అనే సినిమాలో ఆ 3 రోజులు ఏం జరిగింది అనేది తెలియజేసుకోవడం కోసం ఆ హీరోయిన్ ఎలా అయితే తపడబడుద్దో, నిన్న అసలు ఏం జరిగింది లైవ్ లో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అంటే ఎపిసోడ్ లో ఒక లాగుంది, లైవ్ లో ఇంకో లాగుంది. ఈ రోజు పొద్దు నుంచి కంటెస్టెంట్లు ఇంకోలాగా మాట్లాడుకుంటున్నారు, ఓకేనా? సో అసలు ఏం జరిగింది అక్కడ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. మేబీ అది సాటర్డే రోజు తెలుస్తుంది. సాటర్డే రోజు మేబీ కళ్యాణ్ నాకు సార్ క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా. క్వశ్చన్ చేసినప్పుడు ఏం క్వశ్చన్ చేయొచ్చు అంటే, లైక్ దీని మీద కూడా కళ్యాణ్ ఫర్దర్ ఓటింగ్ కూడా డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సార్ కళ్యాణ్ తీసుకునే డెసిషన్ ప్రాపర్ డెసిషన్, ఓకేనా? దాంట్లో తిరుగులేదు. ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు కళ్యాణ్ ఏంటంటే అక్కడ జరిగినది రెండింటిలో క్వశ్చన్ చేయొచ్చు. ఒకటి, అక్కడున్న హౌస్ మేట్స్ కానీ కళ్యాణ్ ఎవ్వరు అక్కడున్న గేమ్ ఆడే సంజన గారితో సహా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ అన్న 6వ బాక్స్ పెడతాడని. అంటే సంజన గారితో ఈక్వల్ గా పెడతాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఓకేనా? హైట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటది కాబట్టి. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అలా పెట్టేసరికి కళ్యాణ్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చూస్తుంటారు మీరు. అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అప్పుడు కళ్యాణ్ ఏం చెప్తాడంటే, సో ఇప్పుడు కళ్యాణ్కి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు డెసిషన్ ఎలాగో తీసుకోలేదు, ఎందుకంటే 6 తర్వాత ఇంకోటి ఎవరు పెట్టలేరు, ఇద్దరు పెట్టలేరు. ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే కళ్యాణ్కి ఒక చిన్న లూప్ హోల్ కావాలి. ఆ లూప్ హోల్ ఏంటి? సో ఆ అలైన్మెంట్ అనేది లూప్ హోల్. ఆ అలైన్మెంట్ చేసుకోమని చెప్పి సంజన గారికి చెప్తాడు. నిన్న నైట్ రివ్యూలో కూడా అదే చెప్పాను నేను. అది మన సుమనన్నకి చెప్పడు, సో సంజన గారికి ఒక్కరికి చెప్తారు. ఇప్పుడు హౌస్ మేట్స్ క్వశ్చన్ చేసేది కూడా అదే. సో మాకు చెప్పలేదని, ఎందుకంటే ఆమె ఆ 7వ బాక్స్ తోటి 6వ బాక్స్ నీట్ గా ప్రాపర్ గా అలైన్ చేస్తుంది. పెట్టినప్పుడు సుమన ఎలా ఉందో సంజన గారిది కూడా అలాగే ఉంటుంది. దాని అలైన్మెంట్ పెట్టుకుంటుంది అనమాట. ఆ విషయము ఇప్పుడు కళ్యాణ్ ఇద్దరికి చెప్తే సో మనం ఏం చేయలేం దానికి, ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన టైం తనకు ఉంది, సమయం తన చేతిలో లేదు కాబట్టి. సో ప్రాపర్ డెసిషన్ కావాలి కాబట్టి, ఇద్దరిది ఈక్వల్ గా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా డెసిషన్ తీసుకోమంటాడు. టాస్క్ను రద్దు చేయడానికి కానీ ఇంకో దానికి కానీ బిగ్ బాస్ అసలు ఒప్పుకోడు కాబట్టి, సో ముందు ఎవరు పెట్టారు అనే దాని మీద బేస్ చేసుకొని చెప్పలేడు కాబట్టి, ఎందుకంటే కింద 2 బాక్సులు ఉన్నాయి కాబట్టి అలైన్మెంట్ అనేది చెక్ చేయాలి కాబట్టి ఆ అలైన్మెంట్ ని చెక్ చేయడం కోసం సంజన గారికి చెప్పాడు. బట్ సంజన గారు ఏమంటున్నారు, అందరికీ చెప్పాడు, పెద్దగా అరిచి చెప్పాడని చెప్పి ఈ రోజు మార్నింగ్ నేను నైట్ లైవ్ లో చెప్తారా. సో అలా అరిచి చెప్తే ప్రాబ్లం లేదు, అరవకుండా సంజన గారికి ఒక్కరికి చెప్తే ఏదో సంజన గారిని గెలిపించడం కోసం చేశాడు అన్నట్టే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ బాక్సులు కొట్టాడు కదా కాలుతోటి చేతితోటి ఇలాగా. సో మేబీ నాకు సార్ దాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. అది కళ్యాణ్కి మేబీ ఫర్దర్ గా సింపతి వర్కౌట్ అవ్వచ్చు. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేసుకోవచ్చు. అట్ ప్రెసెంట్ సో కళ్యాణ్ 2nd ప్లేస్ లో ఉన్నాడు, ఓకేనా? ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పర్సన్ తనూజ గారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని మీరు ఇక్కడే పాస్ చేసుకొని వేరే వాళ్ళ వీడియోస్ ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకొని రావచ్చు. నేను అబద్ధం చెప్తున్నానని మీకు అనిపిస్తే అప్పుడు మీరు వచ్చి కామెంట్ చేయండి. పక్కా ప్రూఫ్ తో మాట్లాడుతున్నా. కళ్యాణ్ 2nd ప్లేస్ లో ఉన్నాడు. సో కళ్యాణ్ ఓటింగ్ కి బిగ్ బాస్ నిన్న పుష్ ఇచ్చాడు, ఓకేనా? తనూజ ఓటింగ్ అలాగే ఉంటుంది. తనూజ ఓటింగ్ దగ్గరికి కళ్యాణ్ వెళ్ళాలి అంటే పుష్ ఇచ్చాడు, అంతేగాని నిన్న ఎపిసోడ్ లో తనూజకి ఏం డ్యామేజ్ జరగలేదు. అండ్ తనూజ ఓటింగ్ కిందకి పడిపోయేంత ఎపిసోడ్ తనూజకి అక్కడ పడలేదు. కళ్యాణ్ ఓటింగ్ కి పుష్ ఇచ్చాడు బిగ్ బాస్, అగ్రెసివ్ పుష్ ఇచ్చాడు, చాలా గట్టి పుష్. ఇలాంటి ఒక పుష్ 2-3 సార్లు ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు, గట్టిగా ఆల్మోస్ట్ క్లోజ్ వెళ్ళిపోవచ్చు, ఫినాలే వీక్ ఏదైనా జరగవచ్చు. సో అలా చేయటం కోసమే బిగ్ బాస్ ఇలా ట్రై చేస్తున్నాడు అంతే. సో తనూజాని అలాగే ఉంచి తనూజ ఓటింగ్ ఇంచు కూడా కదల్చకుండా ఈ అబ్బాయికి పక్కా అన్ని పాజిటివ్ ఎపిసోడ్లు వేస్తూ ప్రోమోల అమ్మాయికి అన్ని నెగిటివ్ వేస్తూ ఉంటే ప్రపంచకం బ్యాలెన్స్ అయింది అనమాట. ఒక ప్రాణం తీసా, ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోద్ది అన్నట్టు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తారనమాట. ఎందుకు ఫినాలే వీక్ లో ఎవరు విన్నర్ అవుతారు, కళ్యాణ్ విన్నర్ అవుతారా, తనూజ విన్నర్ అవుతారా, ఈ టెన్షన్ కావాలి కదా. ఆ టెన్షన్ బిల్డ్ చేయాలంటే బిగ్ బాస్ అదే చేస్తాడు. సో అందుకని అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ప్లేస్ లో తనూజ గారు కొనసాగుతూ ఉన్నారు. కొన్ని క్లిప్స్ ఆమె వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి క్లిప్స్ ఎందుకు వేయట్లేదు బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ లో అని చెప్పి కొన్ని క్లిప్స్ ఆమె వైరల్ అవుతున్నాయి. నిన్న ఎపిసోడ్ లో కళ్యాణ్కి బీభత్సమైన పుష్ వచ్చింది. తనూజ గారి గ్రాఫ్ ఏం డౌన్ అవ్వలేదు. సో ఆమె ఓటింగ్ ఆమె పడుతుంది. ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు, చిన్న ఆపరేషన్లు అన్ని మానేశారులేండి జనాలు. సో మానేసి తనూజ గారికి ఓట్లు వేసుకుంటున్నారు. తనూజ గారు టాప్ లో ఉన్నారు. 2nd ప్లేస్ లో కళ్యాణ్ బాబు ఉన్నాడు. ఇక్కడ 3వ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడి నుంచి
సంజన గారు ఒక్కలే సేఫ్ జోన్ లో ఉన్నారండి, మిగిలిన 7 డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సంజన గారు సేఫ్ జోన్ లో ఉన్నారు. నిన్న ఆడిన పెట్టిన ఎఫర్ట్స్ 2 గేమ్స్ లో ఆడింది, చాలా కష్టపడి ఆడింది, చాలా గట్టిగా ట్రై చేసింది. సో కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసింది, అది ఆవేశంలో మాట్లాడింది, కొన్ని చేసింది. బట్ అయినా కానీ సంజన గారు గట్టిగానే ఆడారు. సంజన గారికి ఓట్ బ్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన ఇమాన్యుల్ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది. ఫ్యామిలీ వీక్ దృష్టిలో పెట్టుకుంటే ఆమె పక్కా సేవ్ అయిపోద్ది. ఆమె కొడుకు ఆ బుడ్డగాడు బుడ్డది లోపలికి వచ్చినప్పుడు టీఆర్పీ బద్దలైపోద్ది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో ఆమెదే హైలైట్ అవుతుంది, ఎందుకంటే బుడ్డది వచ్చింది కాబట్టి మామూలుగా ఉండదు. సో కాబట్టి అది హైలైట్ అయింది, దానికోసం ఆమె పక్కా సేఫ్ అండ్ ఓటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. నిన్న గేమ్ కూడా చాలా గట్టిగా ఆడింది ఆమె అండ్ ఆమె స్మార్ట్ గా సుమనన్నని సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఆ ఓటింగ్ ఆమె పడుతుంది సంజన గారికి. ఇక్కడ నుంచి అన్ని ప్లేసులు డేంజర్ జోన్లోనే ఉన్నాయి, ఓకేనా. ఈ సుమనన్నతో సహా సుమనన్న అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, భరణి గారు అవ్వచ్చు, ఇంకా మిగిలిన బాటమ్ 3లో ఉన్న ముగ్గురు ఎప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు డే 1 నుంచి. దివ్య గారు అవ్వచ్చు, నిఖిల్ అవ్వచ్చు, మన గౌరవ్ అవ్వచ్చు. వీళ్ళలో ఎలిమినేషన్ అవ్వడానికి ఎవరికి ఛాన్స్ ఉందంటే, సో నిన్నటి వరకు రితు మంచిగా ఉండేది. నిన్న ఎపిసోడ్ రితుకి కొంచెం డ్యామేజ్ అయింది. పాపం అమ్మాయి తప్పు ఎంత పెద్దగా లేకపోయినా, అమ్మాయి ఇన్నోసెంట్ గా చేసినా కూడా అమ్మాయి ఓటింగ్ లో చాలా వరకు డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. సో కొంచెం తగ్గిపోతుంది అమ్మాయి ఓటింగ్, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయింది. అండ్ డెమోన్ దగ్గరకు వచ్చేసరికి డెమోన్ గేమ్స్ బాగా ఆడతాడు. సో ఇంతక టాస్క్ కూడా డెమోన్ చాలా గట్టిగా ఆడాడు, ఆ టాస్క్ లో గెలుస్తాడు. సో బట్ నైట్ ఒక టాస్క్ జరుగుద్ది, సెకండ్ ప్రోమోలో మీరు చూసిన టాస్క్, ఆ టాస్క్ కూడా వాళ్ళు గెలుస్తారు. అయినా కానీ డెమోన్కి అంత గుర్తింపు ఉంటుందా అంటే అంత గుర్తింపు ఉండదు అబ్బాయికి. అసలు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశీర్బాబాలు లేదన్న రేంజ్ లో ఉంది డెమోన్ ఓటింగ్. అంత దారుణంగా పడుతుంది అబ్బాయికి పాపం. ఎందుకు ఆ అబ్బాయికి అంత చేస్తున్నారు అనేది అంటే లైక్ తెలియకుండానే ఆ అబ్బాయి నెగిటివ్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు కానీ అబ్బాయికి బీభత్సమైన నెగిటివ్ అవుతుంది. అండ్ బిగ్ బాస్ నుంచి కూడా ఈవెన్ 1% పుష్ కూడా అబ్బాయికి రావట్లేదు, ఎలివేషన్ కూడా రావట్లేదు అబ్బాయికి. కనీసం ఆ అబ్బాయి నోరు తెరిచి అడుగుతున్నా కూడా అబ్బాయికి మినిమం ఛాన్సెస్ ఇద్దామన్న థాట్ లో కూడా బిగ్ బాస్ టీం లేదు, ఫర్దర్ గా ఉండదు. కాబట్టి ఇంకా ఆ అబ్బాయి ఎంతవరకు నెట్టుకుంటూ వస్తే అంతవరకు నెట్టుకుంటూ రావటమే. సో అదనమాట డెమోన్ పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసరికి సుమనన్న. సో ఈ వీక్ లో సుమనన్న పర్ఫార్మెన్స్ పర్లేదు, అండ్ ఎస్పెషల్లీ నిన్న, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సుమనన్న వేస్తారు అన్న సంగతి. ఆ రోజు పెడతాడనేది మాస్ అయితే సుమనన్న ఈజీ డెసిషన్ అనుకున్నాడు కళ్యాణ్, బట్ అసలు అంత కాంప్లికేటెడ్ అవుతుంది అని చెప్పి కళ్యాణ్కి తెలియలేదు. మధ్యలో కళ్యాణ్ గత్తరైపోయి అసలు టెన్షన్ అంటే లైక్ సంజన గారు గెలుస్తారా గెలేదా అన్న టెన్షన్ లో కళ్యాణ్కి వచ్చి అలైన్మెంట్ చేసుకోమని చెప్పి సంజన గారికి చెప్పే అంత రేంజ్ లో సుమనన్న గేమ్ ఆడాడంటే మామూలు విషయం కాదు. నిన్న మాత్రం 110% సుమనన్న ఎఫర్ట్స్ కనిపించాయి గేమ్ లో, అసలు తీసి పారేసే దానికే లేదనమాట సుమనన్న ఎఫర్ట్స్ ని, మాస్ అంతే. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా ఫ్యామిలీ వీక్ లో ఉంటాడు, ఈ వీక్ అయితే పక్కా సేవ్ అవుతాడు. సో ఆయన కూడా సేఫ్ జోన్ లోకి వస్తే మిగిలిన 6 డేంజర్ జోన్ లో ఉంటారు, ఈవెన్ భరణి గారితో సహా. ఎందుకంటే ఇప్పుడు టాస్క్ ఆడారు, టాస్క్ భరణి గారు ఓడిపోయారు. కొంచెం పర్లేదు, భరణి గారు బాగానే ఏదైతే ఆ ప్రజలుగా కొంచెం బాగానే చేస్తున్నాడు, నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నాడు గేమ్. చాలా ఫస్ట్ టైం అనుకుంటా భరణి గారు అంత మంచిగా నవ్వటం, నిన్న చూశాను. కొంచెం బాగానే గేమ్ ఆడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. చూడాలి ఏం జరుగుద్ది అంటే. కొంచెం ఈ బంధాలు బంధుత్వాలు నైట్ అయితే సరికి ఆ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేమనేది ఆ భరణి గారికి బిగ్గెస్ట్ వీక్నెస్ లాగుంది. అంటే నైట్ అయితే 8 అయితే చాలు సిట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా సాయంత్రం ఫ్రెండ్స్, అలా కూర్చుంటున్నారు దివ్య ఆయన. అది కొంచెం తగ్గించాలి ఆయన. అది మేబీ స్ట్రైట్ గా చెప్పలేకపోతున్నాడేమో నాకు సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తే కొంచెం చెప్తారేమో, అంతవరకు ఎవరొకరు ఉంటారో ఎవరొకరు ఉంటారో తెలియదు. బట్ ఉంటే మాత్రం ఇద్దరు ఉంటే మాత్రం ఫ్యామిలీ వీక్ లోకి వచ్చినప్పుడు అయ్యా మీరు కొంచెం ఆ దివ్యతో నైట్ పూట ముచ్చట్లు ఆపేయటం బెటర్ అయ్యా అని చెప్పి ఆయనకి చెప్పాలన్నమాట. అప్పుడే ఆయనకు ఉంటుంది, లేకుంటే ఆయన కష్టం. నెక్స్ట్ వచ్చేసరికి రితు చెప్పాను కదా. సో రితు కూడా పాప మా అమ్మాయి డేంజర్ జోన్ లోకి వచ్చింది. అమ్మాయి తప్పు ఏమీ లేకపోయినా కూడా అక్కడ మంచి డెసిషన్ తీసుకుంది నా దృష్టిలో మాత్రం. దాంట్లో తప్పు పట్టేదానికి లేదు పాప అమ్మాయి చూడకపోవడం, మేబీ అంతమందిని చూడకపోవడం. 4-5 కళ్ళు ఉండవు కదా మనిషికి, 2 కళ్ళు ఉంటాయి. సో ఎంతమందిని చూస్తారు చెప్పండి. సో అమ్మాయి ఒక్కటే. సో అదే ట్రై చేసింది, బట్ తనుజాని సేవ్ చేయడంలో మాత్రం 1% కూడా తప్పలేదండి. ఎందుకంటే ముగ్గురు తప్పులు చేశారు. ఆ ముగ్గురిని డిస్క్వాలిఫై చేసే బదులు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పి తనుజాని సేవ్ చేసి ముగ్గురికి ఈక్వల్ ఛాన్స్ ఇచ్చింది, ఆపర్చునిటీస్ ఇచ్చింది. అందుకని చెప్పి ఆ అమ్మాయిని మనం తనుజాని సేవ్ చేసింది కాబట్టి అమ్మాయిని మనం తప్పు పట్టాలంటే కాదు. పాపం అమ్మాయి డెసిషన్ మంచిగా తీసుకుంది, ఎంటర్టైన్ కూడా చేస్తుంది. బట్ షీ ఈజ్ ఇన్ స్టిల్ డేంజర్ జోన్. మళ్ళీ పాత ఋతు వచ్చిందని చెప్పి అమ్మాయిని పాపం చాలా గట్టిగా నెగిటివ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ నెగిటివిటీని తట్టుకొని ఈ వీక్ ఉంటుందా అంటే, సో ఈ అమ్మాయి ఈ వీక్ ఉంటుందా ఉండదా అనే రేంజ్ లో కూడా అమ్మాయి ఓటింగ్ ఉంది, ఓకేనా. సో ఫ్యామిలీ వీక్ అమ్మాయిని ఉంచాలా లేదా, అమ్మాయి వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా, సో అది కూడా ఉందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేషన్ జరిగితే ఆ కంటెస్టెంట్ అంతా
దురదృష్టవంతుడు ఇంకొకడు. ఎందుకంటే ఒక పెద్ద నేషనల్ టెలివిజన్ లో మన ఫ్యామిలీని మనం అక్కడ పరిచయం చేస్తున్నామంటే మామూలు కొన్ని కోట్ల మంది ఇళ్లలో మన ఫ్యామిలీని మనం తీసుకెళ్తున్నట్టే లెక్క, వాళ్ళకందరికి మనం పరిచయం చేస్తున్నట్టే. అలాంటి ఛాన్స్ మిస్ చేసుకుంటారా అనేది పాపం చాలా అది బాధ ఉంటుంది అనమాట. సో రితు చౌదరి అంత దగ్గరగా ఉంది ఎలిమినేషన్ కి, ఓకేనా. సో ఆశ్చర్యపోవలేదు. అంటే మనం రెగ్యులర్ గా మనం ఏమనుకుంటాం, ఇద్దరు నిఖిల్ అనుకుంటాం లేదా గౌరవ్ అనుకుంటాం, వాళ్ళిద్దరిలో ఎలిమినేషన్ అనుకుంటాం. అలా జరగకపోవచ్చు, ఎందుకంటే నిఖిల్ బీభత్సంగా గేమ్ ఆడుతున్నాడు, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు ఆ పిల్లోడు. ఈ రోజు ఇప్పుడు టాస్క్ గెలిచాడు, ఇప్పుడు రాజయ్య కూర్చున్నాడు. నిఖిల్ అండ్ నిఖిల్ తో పాటు మన కళ్యాణ్ కూడా రాజుగానే ఉంటాడు, అండ్ మన రాణి, ఇద్దరు రాజులు మధ్యలో ఒక రాణి. ఇంతకు ముందు ఇద్దరు రాణులు మధ్యలో ఒక రాజు కదా, ఇప్పుడు ఇద్దరు రాజులు అయ్యారు. నిఖిల్ రాజయ్య కూర్చున్నాడు. సో అలాంటి కంటెస్టెంట్ ఈ వీక్ చాలా గట్టిగా ఆడుతున్న కంటెస్టెంట్. సో డే 1 సుమనన్న నామినేట్ చేసినప్పుడు నువ్వు అసలు ఏమీ లేదు, నీ గేమ్ లేదు, ఏమీ లేదు, నువ్వు అసలు ఎవరితో మాట్లాడవు అంటున్న పర్సన్ కి ఇప్పుడు కామెడీ చేసే ఛాన్స్ వచ్చింది, రాజుగా ఉండే ఛాన్స్ వచ్చింది. టాస్కులు 2 గెలిచాడు. సో ఎలివేషన్ పడుద్ది ఖచ్చితంగా, నెక్స్ట్ లెవెల్ ఆడే టాస్కులు బీభత్సంగా ఉంటుంది అనమాట. ఈ రోజు నైట్ కి మామూలుగా గత్తర అయిపోద్ది. ఆ అబ్బాయికి ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ కి కొంచెం అగ్రెసివ్నెస్ ని ఒక ఫస్ట్ గేర్ వేసే దానికి ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు బండి న్యూట్రల్ లో ఉంది, ఫస్ట్ గేర్ వేసే దానికి బిగ్ బాస్ ఈ రోజు ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాడు నిఖిల్. ఖచ్చితంగా సేవ్ అయ్యేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. అండ్ గౌరవ్ దగ్గరికి వస్తే కింద టాస్క్ ఓడిపోయాడు. ఈ గౌరవ్ అది చాలా చిరాకు ఏంటంటే టూ మచ్ ఆలోచనలు ఉంటాయి, ఆ ఎగ్జిక్యూషన్ మాత్రం 0 ఉంటుంది, ఓకేనా. ఆలోచనలు మాత్రం బీభత్సంగా ఉంటాయి. నాయన నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తుంటాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్ లో ఆలోచిస్తుంటాడు. బట్ ఆచరణకు వచ్చేసరికి 0 ఉంటుంది అనమాట. సో పాప మా అబ్బాయికి అదృష్టమా లేకుంటే మనకేం తెలియదు, ఆ బీభత్సమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాడు. సో టాస్క్ ఓడిపోయినప్పటి నుంచి ఇంకా సాగు కొడతా ఉన్నాడు జనాల లోపల, మనం ఏం చేయలేం. సో ఈ అబ్బాయి స్టిల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఇప్పటికైతే మాత్రం. నిఖిల్ అయితే నాకు తెలిసి ఈ ఎపిసోడ్ తర్వాత నిఖిల్ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి. ఆ అబ్బాయి సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉంటాయి ఎపిసోడ్ తర్వాత. అండ్ నెక్స్ట్ దివ్య, అసలు ఎలిమినేషన్ రౌండ్ లో గౌరవ్ వర్సెస్ దివ్య పెడతారని చెప్పి అనిపిస్తా ఉందబ్బా. ఎందుకంటే ఈ అమ్మాయి కొంచెం ఓవర్ ఎక్కువ చేస్తుంది. అది కామెడీ అనుకుంటున్నారు తప్పితే నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు కామెడీ చేయొచ్చు, ఆ కామెడీ బయట ఎలా వెళ్తుంది అనేది మనం ఆలోచించాలి, ప్రతిదీ ఆలోచించాలబ్బా. మనం మాట్లాడే మాట, నోట్లోంచి వచ్చే మాట బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆలోచన మన మైండ్ లో ప్రతి నిమిషం ఉండాలి. ఫిల్టర్ ఉండాలి, ఇక్కడ ఫిల్టర్ ఉండాలి, ఇక్కడ ఫిల్టర్ ఉండాలి. లేకుంటే ఇక్కడ నుంచి ఆ ఫిల్టర్ లేదనుకోండి, ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి నోట్లోంచి మాట, అట్లా గేట్లోంచి బయటకు వచ్చేయచ్చు, ఓకేనా. ప్రతి పనికి, ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకి, ప్రతి అడుగుకి ఫిల్టర్ ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు అన్న థాట్లోనే గేమ్ ఆడాలి. అదేంటో అప్పుడు ఆర్టిఫిషియల్ అయింది కదా అంటే ఆర్టిఫిషియల్ అవ్వదు, ఓకేనా. నువ్వు అలాగే ఆడాలి, అది బిగ్ బాస్ రూల్, అది కాన్సెప్టే అది, ఓకేనా. బయట ఆడియన్స్ ని మెప్పించేలాగా గేమ్ ఆడాలి. నీకు నువ్వు లాగా ఉంటే నేను ఎప్పుడో పంపించేస్తారు బయటికి, నీకు నువ్వు లాగా ఉంటే ఎవ్వరు వర్కౌట్ కాదు. ఇప్పుడు దాకా విన్నర్ అయిన ఎవ్వరు కూడా వాళ్ళలాగా లేరు, ఓకేనా. వాళ్ళ ఆడియన్స్ కి తగ్గట్టే గేమ్ ఆడారు, ఓకేనా. ఆడియన్స్ తగ్గట్టే గేమ్ ఆడాలి, అప్పుడు మాత్రమే మనల్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు మన గేమ్ లేకపోతే వాళ్ళు మనం అసలు ఎందుకు తీగుతారు, వాళ్ళకి తగ్గట్టు మనం ఆడాలి, ఓకేనా. అదనమాట జరగాలి. సో దివ్య నిఖితాలో కొంచెం ఆ భరణి గారితో చేసేది టూ మచ్ ఓవర్ అనిపిస్తుంది అబ్బా. సీరియస్లీ నాకైతే ఓవర్ అనిపిస్తుంది. అది కొంతమందికి కామెడీ అనిపించొచ్చేమో, కానీ మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్ కి అది మాత్రం ఓవర్ గానే అనిపిస్తుంది. చూడాలి అమ్మాయి అంటూ టాస్క్ ఓడిపోద్ది, రాణిగా బయటకు వచ్చేస్తుంది, రాజుగా నిఖిల్ వెళ్తాడు కాబట్టి. సో ఈ అమ్మాయి స్టిల్ ఇన్ డేంజర్ జోన్, ఆపరేషన్ ఏమీ చేయకుండానే. సో ఈ అమ్మాయి ఎలిమినేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది అని క్లియర్ గా తెలుస్తుంది. సో కాబట్టి ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవలేదు. అంటే ఆపరేషన్ ఏమి చేయకుండానే సడన్ ఎలిమినేషన్ జరగవచ్చు ఈ అమ్మాయిది. గౌరవ్, ఈ అమ్మాయి, నెక్స్ట్ రితు చౌదరి, డెమోన్, ఈ నలుగురు స్టిల్ ఇన్ డేంజర్ జోన్ అండి. నలుగురులో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఇంకా పాసిబిలిటీస్ ఏంటంటే ఇక్కడ వరుసగా 4 వారాల నుంచి వీళ్ళే వెళ్ళిపోతా ఉన్నారు. ఒక అమ్మాయి బాగలేక వెళ్ళిపోయింది, మిగిలిన 4 వారాల నుంచి 4 వారాల నుంచి వీళ్ళే వెళ్ళిపోతా ఉన్నారు. ఎవరు, మన వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతా ఉన్నారు. సో వైల్డ్ కార్డ్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ వీక్ కూడా వైల్డ్ కార్డ్స్ ని పంపించేస్తారా, లేకుంటే 4 వారం వాళ్ళు లేరు కాబట్టి 5వ వారం కనీసం వీళ్ళు ఆపుదామని చెప్పి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? అంటే లైక్ ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్ గా ఓజీస్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకుంటాడు బిగ్ బాస్ కన్సిడరేషన్ లోకి. ఎందుకంటే అలా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే దివ్యకి, గౌరవ్కి, నిఖిల్ కి అట్ ప్రెసెంట్ పెద్ద ఓటింగ్ లో తేడా లేదు. కొంచెం రితు అయినా కొంచెం దూరంలో ఉందేమో కానీ వీళ్ళకైతే మాత్రం పెద్ద తేడా ఏం లేదు. సో దివ్యనైనా పంపించేదానికి ఛాన్స్ ఉంది, లేకుంటే రితునైనా కూడా పంపించవచ్చు బయటకి, డెమోనైనా బయటకి పంపించవచ్చు. అలా ఉందన్నమాట వీళ్ళ ఓటింగ్ లో, పెద్ద తేడా లేదు. బిగ్ బాస్ టీమ్ దేశం తీసుకుంటే వరుసగా 4 వారాల నుంచి వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు. నెక్స్ట్ టీటీఎఫ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి
దానికి ముందు ఇమ్యూనిటీ అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ఇమ్యూనిటీ కాదు దాన్ని ఏదో అంటారు, టక్కన గుర్తురావట్ల పేరు, ఇమ్యూనిటీ అయినా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అది ఉంటుంది. సో ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఉంటాయి, కుర్రాలను ఉంచుదాము అని అనుకున్నప్పుడు మాత్రం సో రితు చౌదరికి అండ్ నెక్స్ట్ మన దివ్యకి బీభత్సమైన ఛాన్సెస్ అండి ఎలిమినేట్ అయిపోవడానికి. వీళ్ళిద్దరు ఒక ఎలిమినేషన్ అయినా జరగచ్చు. లేదు అంటే మాత్రం సో దివ్య అండ్ గౌరవ్ వీళ్ళ మధ్యలో ఒక ఎలిమినేషన్ జరగచ్చు. ఇంకా ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే గౌరవ్ లీస్ట్ పొజిషన్ లో ఉంటాడు నాకు తెలిసి ఈ రోజు, రేపు ఎల్లుండికి. ఎందుకంటే టాస్క్లు పెద్దగా మనోడు పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, నిఖిల్ విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. కాబట్టి సో గౌరవ్ ఎలిమినేట్ అయిపోవచ్చు రెగ్యులర్ ఎలిమినేషన్ అయితే. లేదు అంటే మాత్రం దివ్యకి రితుకి హై ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళిద్దరిలో ఒక ఎలిమినేట్ అయిపోవడానికి. సో దివ్య ఎలిమినేట్ అయిపోయినా రితు ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోలేదు. సో నేనేమంటానంటే ఓట్లు వేసుకోండి, ఎంత ఓట్లు వేసుకున్నా కానీ మనం నేనేమంటానంటే బిగ్ బాస్ టీమ్ కి నెంబర్ చాలా తక్కువ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ల నెంబర్ చెప్తుంటే ఒక 10,000 ఓట్లు దివ్యకు పడి 11,000 ఓట్లు రితుకి పడి ఒక 11,500 ఓట్లు లేకపోతే 10,500 ఓట్లు అలాగా గౌరవ్కి పడ్డాయి అనుకోండి. వీళ్ళ ముగ్గురులోంచి బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ కి వాళ్ళు తీసుకుంటారు. అంటే మరీ ఆడియన్స్ ఏమి వీళ్ళ ముగ్గురిని పెద్ద ఎవరున్నా ఫరక్ పడదు అన్నట్టుగానే ఓటింగ్ వేశారు. సో కాబట్టి మనం వీళ్ళ ముగ్గురులో మన డెసిషన్ తీసుకోవచ్చు అనేది దానికి బిగ్ బాస్ టీమ్ కి పక్కాగా వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. సో అలాగ అంత దగ్గరగా ఉండకూడదు అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ కండిషన్ కి మీరు ఓట్లు వేసుకోండి. స్టిల్ దే ఆర్ ఇన్ డేంజర్ జోన్, అదనమాట నేను చెప్పాలనుకుంటుంది. ఫ్యామిలీ వీక్ ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం సో గౌరవ్ని ఎలిమినేట్ చేయడానికి బేబీ ఛాన్స్ ఉండొచ్చు. బట్ కాకపోతే వరుసగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు, సో బ్రేక్ ఇచ్చి వేరే వాళ్ళు పంపించాలి అనుకుంటే మాత్రం దివ్య ఆర్ రితు. సో దివ్యకి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ అయిపోవడానికి, క్లియర్ గా తెలుస్తుంది. అదనమాట సంగతి. మీరు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం, బట్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ప్రామిస్. జై హింద్.